చిన్నారి పాప అండి, చిన్న పాప. తప్పే ఉంది, తనంటే నాకు అభిమానం. చిన్నపిల్లలు కూడా చాలామంది హీరోల్ని చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు, హీరోలకు కానీ సెలబ్రిటీలకు కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడంటే చాలామంది ఎక్కడ దాకా ఎందుకు, మా మేనల్లుడు కూడా ఉన్నాడు ఏంటి, ఆడు చూసి చూడగానే ఫస్ట్ ఏమంటాడు అనుకున్నా, మమ్మల్ని చూడగానే ఎవరు వచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఉంటాడు. నిజంగానే. కాబట్టి అది వాళ్ళ నైజం. చిన్నపిల్లలు తొందరగా ఆకర్షితులు అవుతారు ఎవరైనా మంచి సెలబ్రిటీలు కానీ హీరోలు కానీ అలాంటి వాళ్ళని. అంటే హీరోనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా అంటే కాదు, కానీ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయేంటో తెలియదు. కానీ చాలామంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం చూపుతారు, అందు గురించి అనుకుంటారు నాకు తెలిసి. కాబట్టి ఎవరైతే మొన్న రీసెంట్గా జరిగింది విజయవాడలో, ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే ఎలా అయితే ఏడ్చిందో, ఎలా అయితే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఇళ్ళ గుద్దుకుని రొమ్ములు గుద్దుకుని మరీ దారుణంగా ఏడ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు చూడటంతోనే వెంటనే పాపను రప్పించారు. తనకి యాజిజుల్గా ఆయన ముద్దు పెట్టడం జరిగింది నొసటి మీద. తర్వాత ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత తర్వాత వెంటనే కొన్ని జరిగిపోయినాయి. ఏంటంటే కనుక ఆ పాప అమ్మఒడి గురించి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అమ్మఒడి రెగ్యులర్గా వేసేవారు, ఇప్పుడు 8 లేదు అని ఎప్పుడైతే అందో అప్పుడు మొదలైందండి అసలు సినిమా. నిజంగానే ఎలా అంటే అసలు ఏ చేసి పనులకి కొద్ది గొప్ప సిగ్గుండాలి కదండి, మరీ దారుణంగాను నీచంగాను. ఎలా అంటే చిన్నపిల్లలు తప్పే ఉంది. చిన్న అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో ఏడుపు వచ్చి ఉంటుంది, ఎమోషనల్ అయి ఉంటుంది. అందులో ఆడపిల్ల ఖచ్చితంగా ఎమోషనల్ అయి ఉంటుంది. అలా అయితే తప్పేంటి. 3 గంటలు యాక్ట్ చేసే సినిమా హీరోలనే చాలామంది ఎక్కువ చేసుకున్నారు కదా. కాబట్టి కొంతకాలం చరిత్రలు నిలిచిపోయి కొన్ని ఏమైనా సంస్కరణలు చేస్తుంటే కనుక, వాళ్ళ ఉపయోగపడే పథకాలు చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవడం తప్పేం లేదు కదా. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతాను ఈ మాటలు నేను. కాబట్టి ఆ పాప చేసిన దాంట్లో తప్పే ఉంది. దానికోసం నిజంగానూ ఒక్కోడు ఒక రకంగా వీడియో చేశాడండి. ఎంత దుర్మార్గమైనది ఏంటంటే ఆ వీడియోలు అయ్యి చిన్నపిల్లల్ని ట్రోల్ చేస్తారా, ఎంత దరిద్రమైనది. ఇలా ట్రోల్ చేసే కదా నాకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇచ్చారు, ఇంటి పట్టా అని సంతోషంగా చెప్పిందండి. సంతోషం కనీసం ఒక రోజు కూడా లేకుండా చేస్తారండి. నిజంగా చంపేశారు కదా ఆవిడ్ని. చిన్నపిల్లండి, ఇంత దుర్మార్గమా. అసలు ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే కొంతమంది. అంటే నీ సైడ్ నుంచి ఎప్పుడు ఇటువంటి అసలు ఎట్టి పరిస్థితులు జరగదనమాట. మన ఛానల్లో తప్పుడు వార్తలు కానీ తప్పుడు ప్రసారాలు కానీ అసలు ఎట్టి పరిస్థితులు ఉండవు. నైతిక విలువలు పాటిస్తాం మనం. కాబట్టి ఆ పిల్ల విషయంలో చాలామంది ట్రోల్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, చాలా దరిద్రం అది. అసలు ట్రోల్ చేయడమే చాలా మా తప్పు. ఎందుకంటే ఇంకోటి ఏంటి, తల్లిని మార్చేశారు. ఆ పిల్ల తల్లిని మార్చేశారండి. ఎవరో పొలిటీషియన్ ఆడ మహిళకి కూతురు అని చెప్పేసి. తర్వాత ఇంకోటి ఏంటి, పైపెచ్చు ఇంకోటి వాళ్ళ పిల్లల తండ్రి ఇక భార్యతో కోటీశ్వరుడు అంట, బంగారం షాపు ఓనర్ అంట, పెద్ద ప్రముఖ యూట్యూబర్ చెప్తున్నాడు ఈ మాటలో. నిజంగా నాకు ఇరిటేషన్ వచ్చేసిందండి ఆడి మీద. పూర్వపరాలు తెలుసుకోవాలి కదా. కొంతమంది సబ్స్క్రైబర్లు నేను పెట్టినప్పుడు చాలామంది నాకు కూడా సేమ్ అలాంటి మెసేజ్ పెట్టారు కొంతమంది సబ్స్క్రైబర్లు. ఏమనంటే ఆ పాపదే వాళ్ళ తండ్రి బంగారం షాప్ ఓనర్ అంట, వాళ్ళ బిల్డింగు 4-5 అంతస్తుల బిల్డింగ్ అంట. ఏంటి ఆ పిల్ల చదివేది ఏంటిది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. ఏంటండి దుర్మార్గం మాటలో, ఈ అన్యాయం మాటలో, ఇన్ని అబద్ధాలా, ఇంత దారుణమైన ట్రోలింగా. నిజంగా ఎంత తప్పంటది. నిజంగా వాళ్ళ తండ్రి మాట్లాడతాడండి. ఒక్కసారి వాళ్ళ తండ్రి మాట్లాడి మనం ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడకుండా చాలా చిరాగ్గా ఉంటుంది. ప్రూఫ్ ఉండాలి ఏది మాట్లాడినా కానీ. ఒకసారి విందాం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. నమస్కారం అండి. మొన్న జరిగిన విషయం దేవికారెడ్డి స్కూల్ అనేది మీకు మా వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేనేదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం ఏం కాదండి. మేము జనరల్గా ఏంటంటే మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి. పాపని దేవికారెడ్డి. మా ఆర్థిక స్తోమత బాగా పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదని, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేనో సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి చూశాను, ఏదో మాకేదో
కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కడతానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకు మించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం. ఇంకొక విషయం అంటే మా కుటుంబం జరగడానికి మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి. నేను కూడా జాబ్ చేసుకుంటామని మేమిద్దరం కష్టపడితేనే మా పిల్లల్ని మేము పోషించుకునే పరిస్థితి అండి. ఇంట్లో వచ్చే పరిస్థితికి వచ్చేసరికల్లా ఏదో స్కూల్ పెండింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నానండి, వేరే రాజకీయ మా వైసీపీ రాజకీయ ఆమెతో వేరే ఆమెతో పాప తల్లి అని చెప్పి చూపిస్తున్నారు. అది ఎన్నో అబద్ధం అండి. అదంతా వచ్చేదంతా ఈ ట్రోలింగ్ అంతా ఇచ్చేదంతా మాత్రం అంతా అవాస్తవం అండి. అదంతా కాదండి. సోషల్ మీడియాలో చూపించేది అంతా అదంతా వచ్చేదంతా పచ్చి అబద్ధం అండి. మీరు మాత్రం పిల్లల్ని మాత్రం హైప్ చేసి మాత్రం సోషల్ మీడియాలో అసభ్యంగా మాత్రం పెట్టమాకండి. ఆడవాళ్ళని గౌరవించండి. గౌరవించేట్టుగా సమాజం ఉండాలి కానీ ఆడవాళ్ళని కించపరిచేట్టుగా ఎక్కడ మీరు చేయమాకండి దయచేసి. నేను ఇది ఒకటే కోరుకుంటున్నాను. బాగా చెప్పండి ఆయన. ఆడవాళ్ళని గౌరవించండి, స్త్రీని గౌరవించండి, ఆడపిల్లల్ని గౌరవించండి. ఏంటంటే దుర్మార్గం, తల్లిని మార్చేశారు. ఎక్కడ చదువుతుందంట? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. పెద్ద పెద్ద యూట్యూబర్లు మళ్ళీ పైగాను చిన్న చిత్తక వాళ్ళకి అదేలో నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసేసారు. ఏంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఏంటి, ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అంటే అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడలేదండి, వాస్తవాన్ని ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడుతున్నా ఏంటి. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది అన్నారు. పేప చదివిందేమో రవీంద్ర భారతి స్కూలు, పైగా 10 రోజులు బట్టి స్కూల్కి వెళ్తా, ఎందుకంటే ఫీజులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తే అడుగుతున్నారని పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టి కూర్చున్నారు వాళ్ళు. పైగా ఆయన చేసేది ఏంటి, బంగారం షాపు, సొంత షాపు, బంగారం వ్యాపారం. అసలు ఇద్దరు పనికి వెళ్ళకపోతే గడవలేని దుస్థితి అయ్యే వాళ్ళది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ట్రోల్ చేయడం వల్ల అవసరమైతే యజమానులు వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తారు. లేని పని కూడా ఎరా బాబు ఏంటి నాదని చెప్పు తిరుగుతున్నావేంటి షాప్ అంటాడు అవసరమైతే కదా. కాబట్టి వాళ్ళిద్దరూ పనికి వెళ్తే కానీ గడవలేని పరిస్థితిలో ఉండే ఆ కుటుంబాన్ని అప్రకోటీశ్వరులు చేసేసారు. కాబట్టి ఆ పిల్లదేమో ఫేక్ ఎక్స్ప్రెషన్స్, బాయిచర్ని ట్రైనింగు, జగన్ స్కూల్లో ట్రైనింగ్ అంట, ఐప్యాక్ ట్రైనింగ్ అంట. దుర్మార్గం మాటలను. ఇప్పుడు అభిమానం అంటే అభిమానం ఉందని చెప్తారు, తప్పే ఉందండి. నా తెలియగలుగుతాను, అభిమానం తప్పే ఉంది. ఒకళ్ళకి చెగోవేర్ ఇష్టం, వాళ్ళకి గాంధీ గారు ఇష్టం, వాళ్ళకి అంబేద్కర్ గారు ఇష్టం, వాళ్ళకి ఏంటి చిరంజీవి ఇష్టం, వాళ్ళకి ఏమో నాగార్జున ఇష్టం. ఇలా ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇష్టపడిన వ్యక్తి తమకు దగ్గరలో వచ్చాడంటే ఆటోమేటిక్గా ఎమోషన్ వస్తుంది. వచ్చినప్పుడు అందులో చిన్నపిల్ల అంతమంది క్రౌడ్ ఉన్నారో కలుస్తానో కలవలేనో అని ఒక డౌటు దాని మీద ఏడ్చింది, తనను ఆకట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. పిలిచినంత మాత్రాన ఆ పిల్ల అమ్మఒడి గురించి మాట్లాడిన మాత్రాన రాజకీయం చేసేస్తారా అండి? రాజకీయం తప్పు కదండి నిజంగాను. చిన్నపిల్లల మీద ఈ ఎదవ రాజకీయాలన్నీ చిన్నపిల్లల మీద, పైగా పెద్ద పెద్ద యూట్యూబర్ల పేరుకి పెద్ద పెద్ద ఛానల్స్ ఇవి. కనీసం ఏంటనేది పూర్వపరాలు తెలుసుకోవాలి కదా. అవసరమైతే ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి తండ్రిని అడగాల. మనం ఒకటి టెలికాస్ట్ చేస్తున్నామంటే ఆ తండ్రి ఏం చెప్తాడు వినాలి, అది వాస్తవమా కాదో చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసిన తర్వాత టెలికాస్ట్ చేయాలి. నోటికి ఏది వచ్చేది అది వాగేయడమే. ఎంత బాధపడతారో. అవసరమైతే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు పోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యజమానులు తీసేస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా సాధ్యమైనంత వరకు మంచి చేయాలి తప్ప సమాజానికి చెడు చేయకూడదని నా అభిప్రాయం. ఖచ్చితంగా చూస్తానే మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫస్ట్. నా అభిప్రాయం ఇదంతా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ఆడు వీడియో లేదు, తన మన పరా భేదాలు లేకుండా ఖచ్చితంగా మన వీడియోలు ఉంటాయి. ఫస్ట్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.